హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ న్యూస్. పీజీ న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్ చట్టాల ప్రకారం 2025లో అయితే చాలా మంది అంటే వేల సంఖ్యలో అయితే వీళ్ళు కువైట్ నుంచి బహిష్కరించారు. మరి ఎందుకు బహిష్కరించారు, ఏ కారణాలు ఉన్నాయో మరి ఈ వీడియోలో పూర్తిగా గమనిద్దాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారు వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలోనే చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు కొత్తగా నేను వీడియోలో అందిస్తూ ఉంటానన్నమాట. మరి వివరాలు చూస్తే, కువైట్ దేశ చట్టాలు మరియు నిబంధనలు ఉల్లంఘించినందుకు జనవరి మరియు నవంబర్ 10వ తారీఖుకి 2025 మధ్య కువైట్ నుండి సుమారు 34,113 మంది పురుషులు మరియు స్త్రీలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహిష్కరించింది. ఈ బహిష్కరణలో నివాస అవసరాలను ఉల్లంఘించిన వ్యక్తులు, అలాగే క్రిమినల్ లేదా ప్రవర్తన నేరాలకు పాల్పడిన వ్యక్తులు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా శాంతి భద్రతలను కాపాడటానికి, ప్రజా భద్రతను కాపాడటానికి మరియు పరిపాలన సమ్మతిని నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న మరియు తీవ్రమైన ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు ఉన్నాయని భద్రతా వర్గాలు నొక్కి చెప్పాయి. భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి అధికారులు నిబంధనలను పర్యవేక్షిస్తూ మరియు అమలు చేస్తూనే ఉన్నారు. ఇది చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో రాష్ట్ర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. Don't forget to subscribe, like, share. Thanks for watching.